ఉగాది డే రొటీన్ అయితే చూసేద్దాం పదండి. నేను పోయే చూడు ఓవరాక్షన్ నెంబర్ 1. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది అనమాట. మనకైతే తెలుగు వాళ్ళకి ఇయరే కదా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నుంచే ఉగాది నుంచే. ఈరోజైతే మా డైలీ వ్లాగ్ అయితే చేస్తున్నాను, చూసేద్దాం పదండి. మార్నింగ్ అయితే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని టిఫిన్ అయితే తింటున్నాం. మా చెల్లెలతో అయితే చిన్న గోల ఉండదు, చూడండి ఎంతలా పోలిస్తున్నారు. మార్నింగ్ నుంచి పిల్లలతో ఏడడం ఉంటే భలే కష్టం. రెడీ చేయి అంటున్నారు. తర్వాత అయితే రెడీ చేశాను, చూడండి ఎలా నడుస్తున్నారు. నేను నడవమనేదైతే బాయ్ కూడా చెప్తున్నారు. ఇంకా వాళ్ళతో అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ అలా దీపం పెట్టుకోవాలి కదా, పండగ ఫెస్టివల్ వాతావరణం ఉండాలంటేనే దీపం పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను కూడా రెడీ అయిపోయాను. ఈ అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో చూసి చెప్పేయండి. ఇదైతే నా ఫస్ట్ ఎల్లో అవుట్ఫిట్ అనమాట. ఎల్లో అయితే అస్సలు ఎప్పుడు నాకు ఒక డ్రెస్ లేదు, ఫస్ట్గా ఇదే తీసుకున్నాను. ఇంకా మంచిగా అయితే రెడీ అయిపోయాను. పండగ అయితేనే ఫుల్గా ఫ్రెష్ చేయడం, రెడీ అవ్వడం చాలా బాగుంటుంది కదా. ఇక మా పక్కింటి ఆంటీ వాళ్ళైతే ప్రసాదం పెట్టారు. మేమైతే ఏం చేసుకోకూడదు కదా, ఎప్పుడైనా నేను చేస్తే ఎవరికైనా పెడతాను, అందుకని అందరూ నాకైతే పెడతారనమాట. మా ఇంట్లో వాళ్ళకి, నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకి కూడా. ఇంకా ఈవినింగ్ అయితే అలా శారీ కట్టుకొని అయితే టెంపుల్కి వెళ్తున్నాం. పండగ కాబట్టి మరి మ్యాక్సిమం ఇంట్లో ఉండలేం కదా, అందుకని మంచిగా శారీ కట్టుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఈ శారీ ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలు అయితే వేసుకున్నాను. తర్వాత ఇదే వేసుకోవడం మనకంతా ముందు జాగ్రత్త ఉండదు అనమాట, ఎప్పుడంటే అప్పుడే రెడీ అయిపోవడమే. అందుకే కొంచెం కష్టమైంది శారీ కట్టుకోవడం. ఇంకా మా హస్బెండ్తో కూడా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. జోకులు అయితే చూస్తున్నాడు, ఇంకా వీడియోలో కనిపించలేదని తొంగి మరీ చూస్తున్నాడు. ఎంత బాగుందో కదా, క్యూట్గా ఉంటాము. మా జోడీ కూడా చాలా బాగుంటుంది అంటారు అందరూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా డైలీ బ్లాగ్ అనమాట ఉగాది రోజు.